ఏడు చేపల కథ అందరికి తెలిసిన విషయమే. ఈ పాటికి టాలీవుడ్ మొత్తం కూడా కూడా ఎక్కుస్తున్న విషయమే. అలాంటి క్యారెక్టర్ చేసి మరి తెలుగు ప్రజల గుండెల్లో మరి యూత్ను ఉరుదలిచ్చినటువంటి స్టార్, హాట్ స్టార్ మేఘనా చౌదరి గారు ఉన్నారు. వారిని అడిగి వారి యొక్క సినీ జీవితం ఎలా ఉంది, రంగుల ప్రపంచంలో వాళ్ళు ఎలా ముందుకెళ్తున్నారు, మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? సూపర్ అండి. మీతో ఇంటర్వ్యూ చేస్తున్నాగా. అయితే కొన్ని యూట్యూబ్లలో మీరు మాట్లాడిన యూట్యూబ్లలో అయితేనేది మీరు టీజర్లో మీ ఉన్నదానికంటే ఎక్కువ పెద్దగా చేసి సైజులు తమ్లైన్లు పెడుతున్నారు. అలాంటి మీ దృష్టికి వచ్చినాయా? అది నా ఒక్కటే కాదు కదా, మనం చాలామంది అంటే అది మీరు రేటింగ్స్ పెంచుకోవడం కోసం మీరు చేసే మిస్టేక్స్ అది మా మిస్టేక్ కాదే. మీ నుండి సమాజం ఏం నేర్చుకోవాలి? కష్టపడడం నేర్చుకోవాలి. అంటే ఏ తప్పే ఏం కష్టపడాలి? ఎవరు ఎలా ఏ టాలెంట్ అయితే వాళ్ళలో ఉందో దాన్ని ప్రూవ్ చేసుకోవడంలో కష్టపడి వాళ్ళకంటూ ఒక నేమ్ అంటే దేవుడు మనకు అన్ని కాలు చెయ్యి ముక్కు అన్ని మంచిగా ఇచ్చినప్పుడు అంటే నర్వస్ ఫీల్ అవ్వకుండా మనం ఇందులో బాగా డెవలప్ అవ్వగలం అనేది. పెళ్లి చేసుకుంటారు? డెఫినెట్లీ. ఎలాంటి అబ్బాయి కావాలి? మంచి అబ్బాయి. ఇంత సింపుల్ అయిపోయారు అంతే. మిమ్మల్ని అంటే అందరిలాగా డబ్బు ఉండాలి, నన్ను బాగా చూసుకోవాలి, నాకు కూడా కుక్క పిల్లలా తిరగాలి ఇలా ఏం లేదు. మొగోళ్ళ ఉంటేనే బాగుంటది. అంటే అదే మరి నాకు కూడా అలా కాదు, అంటే మరి నాకు కూడా వస్తే హ్యాండ్ బ్యాగ్ మోసుకుంటూ, నాకు కూడా వస్తే నా కొంగు పట్టుకుంటూ మరి అంత అలా తన ప్రొఫెషన్ లో తను బిజీగా ఉండాలి. అట్ ద సేమ్ టైం నన్ను కొంచెం కేరింగ్ గా బాగా చూసుకుంటే చాలు. మీ ఫీల్డ్ లో ఎక్కువ పెళ్లి చేసుకున్న వాళ్ళు కొద్ది రోజులకి గ్యాప్తో విడిపోతున్న సందర్భం తెలుస్తున్నాయి. ఏమై ఉండొచ్చు? అది మనమే కాదు, కామన్ పీపుల్లో కూడా చాలా కామన్ పీపుల్లో ఒక పెళ్లి చేసుకోవాలంటేనే వానికి తడిచి మోపడి అవుతుంది. రెండు పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఫీల్డ్ ఎక్కువ కానొస్తాయని అంటారు ప్రజలే. దీన్ని ఎలా చూడాలి? అలా ఏం లేదు, స్క్రీన్ మీద కనబడేవాళ్ళు కాబట్టి భూతద్దల్లా కనబడుతున్నారు అంతే. మీరు కూడా మమ్మల్ని కాకుండా నార్మల్ వెళ్ళి ఆ కామన్ పీపుల్స్ కూడా ఇంటర్వ్యూ చేస్తే ఒక 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు ఇప్పుడు ఉంటాయి కదా, అప్పుడు మీరే చెప్పండి. మీ నోటితో నేను ఎలా చెప్తాను? అది ఇప్పుడు మీరు నన్ను చెయ్యండి అంటే మీరు చేశారా? చేసుకోవాలంటేనే వానికి మోపడి అవుతుంది, అంటే ఖర్చులు భరించలేక అది ఎంత ఇది అన్నదా. 2-3 పెళ్ళిళ్ళు అంటే కామన్ పీపుల్ ఎలా చేసుకోవచ్చు చెప్పండి? మీ మాట ఎందుకు చేసుకోరు? ఉన్నారు అందరూ. ఏదో మీరు అంటారు మమ్మల్ని టార్గెట్ చేస్తారు, ఒక డాక్టర్ని టార్గెట్ చేయరు, ఒక వేరే వాళ్ళని టార్గెట్ చేయరు మీరు అంటారు. మీలో ఉన్నంతగా వాళ్ళు ఎక్కడ ఇప్పుకొని చూపెట్టలేరు కదా ఈ సినిమా స్క్రీన్ పైన. అంటే ఇప్పుడు మనం స్పెషల్ గా మూవీ గురించి దాని గురించి మనం స్క్రీన్ మీద కనబడుతున్నాం కాబట్టి మనం ఒక పెద్ద ఇదిలా కనబడుతున్నాం, వాళ్ళు అలా కనబడరు. ఇప్పుడు మీరు అంటున్నారు అంటే ఇండస్ట్రీ వాళ్ళే తప్పు చేస్తారు, బయట వాళ్ళు తప్పు. నేను అనట్లేదండి, ఎక్కువ జరుగుతున్నాయి కదా అంటున్నా. జరగనివ్వండి, జరుగుతూనే ఉంటాయి, ఆపగలరా మీరు? అంటే ఇది నేను అనేది పెళ్ళిళ్ళు విడిపోతారు, మీరు ఎలా ఫీల్ అవుతారు అలాంటి సందర్భాల్లో అంటున్నాను. ఎవరి ఇష్టం వాళ్ళదండి. విడిపోయే వాళ్ళు ఒకరితో ఉంటారా? అది నేను ఎలా చెప్పగలను? అది మీరు ఎలాగ చెప్పారు కదా, ఒక మంచి అబ్బాయి కావాలి, ఆయన అమ్మాయి కుక్క తిరగదు అన్ని విషయాలు చెప్పినప్పుడు ఒకరితోటే ఉండగలుగుతాను. పోతే ఇప్పటివరకు ఎవరన్నా బాయ్ ఫ్రెండ్స్? ఏం లేదు, నా ఫ్యాన్స్ అందరూ నా బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పాను. పర్టికులర్ గా ఒక్క బాయ్ ఫ్రెండ్ అనేది ఏం లేదు. ఫ్యాన్స్ అందరూ బాయ్ ఫ్రెండ్స్ అంటే బాయ్ ఫ్రెండ్ మీన్స్ ఏందో చెప్పాలి నాకు. ఇక్కడ అభిమానించే వాళ్ళు అభిమానులు అంటారు. అవును, వాళ్ళే ఫ్యాన్స్. అభిమానులు చేసుకుంటారా మీరు ఒకరిని ఒకరిని? బాయ్ ఫ్రెండ్స్ అన్నారు మీరు, లవర్ అనలేదుగా. బాయ్ ఫ్రెండ్స్ అంటే ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ అని, లవర్ అని అనలేదు. అట్లా లవర్ అంటే నేను చెప్పేది లవర్ లేదండి ఇంకా ఇప్పటిదాకా. నమ్మొచ్చా? నమ్మొచ్చు. మేఘనా చౌదరి గారు నిజమే చెప్తే కామెంట్ చేయండి. ఎందుకు అని అంటే ఇప్పుడున్న ప్రొఫెషనల్లో అంటే లవర్ని పెట్టుకుంటే అంటే నా వల్ల ఆయనకి కొంచెం ఏమైనా డిస్టర్బెన్సెస్ అయ్యి, తన వల్ల నాకు డిస్టర్బెన్స్ అయ్యి, నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోయి, లేకపోతే షూట్స్లో బిజీగా ఉండి నన్ను రిస్ట్రిక్ట్ చేసేసి, లేకపోతే అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో ఉండాలి అంటే నా ప్రొఫెషన్కి ప్రాబ్లం కాబట్టి అలాంటి హెడేక్ పెట్టుకోదలుచుకో. మీరు ఇలా అనుకుంటారు బయట సమాజంలో అనుకునేవారు, ఈమెకు మొగడే ఉంటే ఒక లవరే ఉంటే ఇలాంటి సీన్లలో వేరే వాడు మిమ్మల్ని ముద్దాడితే వాడు ఫీల్ అయిపోయి పంచాయతీ పెట్టుకునే అవకాశాలు కూడా ఉంటాయి అన్నట్టుగానే మెయింటైన్ చేస్తలేరు అనుకుంటారు. అలా ఏం లేదు, నిజంగా మైండ్ ఉన్నవాడైతే, దిమాగ్ పెట్టి ఆలోచించినోడైతే ప్రొఫెషన్ గురించి చేస్తుంది అని. ఒక సినిమాలో ఒకసారి ఐశ్వర్య ఆయన చేసుకున్నాక అభిషేక్ బచ్చన్ హృతిక్ రోషన్ తోటి సీన్ చేస్తే ఇంట్లో గొడవ జరిగినట్టుగా పుకార్లు బాగా తెలిసినాయి. మరి దీని ఎలా చూడాలి? అది ఆయన మైండ్ సెట్. అది అలా ఇప్పుడు ఒక అబ్బాయి పెళ్లి చేసుకున్న అబ్బాయి వేరే వాడితో ఆన్ స్క్రీన్ అయినా ఆఫ్ స్క్రీన్ అయినా, ఆన్ స్క్రీన్ అయినా పెట్టాల్సింది ముద్దే కదా,
ఆఫ్ స్క్రీన్లో పెట్టాల్సింది కూడా ముద్దే. ముద్ద అనేది కామన్. వేరే అబ్బాయితోటి అలాగ పెట్టుకుంటే భరించగలడా? ఇప్పుడు హృతిక్ రోషన్తో చేసింది అని అభిషేక్ బచ్చన్, అప్పుడు పుకార్లు వచ్చినాయి పెళ్ళైన తర్వాత వాళ్ళది అలాగా. అలా అంటే రంగస్థలంలో సమంత రామ్ చరణ్ కిస్ చేసిందని వీళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చినాయి ఏమైనా వచ్చిందా? అట్లా మీరు అదే అండి, అందరి మైండ్ సెట్ ఒకలా ఉండదు కదా. అలాంటి సందర్భాలు వస్తే మీరు ఎలా ఫేస్ చేస్తారు అంటున్నాను నేను అనేది కూడా అదే. బేసిక్గా అంతవరకు రాదనుకుంటున్నాను, ఎందుకంటే నా గురించి పూర్తిగా తెలిసే కదా చేసుకుంటారు. ఇంకా రాబోయే రోజులలో ఏం ప్రాజెక్ట్ చేస్తున్నారు? 2 న్యూ మూవీస్ జరుగుతున్నాయి, నేమ్స్ అయితే ఇంకా ఫిక్స్ చేయలేదు, కానీ మేము స్టోరీ డిస్కషన్స్లో ఉన్నాయి. మీ దగ్గరకు వచ్చే కథాంశాలలో మీరు ఎలా డిస్కస్ చేస్తారు? ఈ కథ ఇట్లా చెప్పేటప్పుడు మీరు ఎలా డిస్కస్ చేస్తారు? నాకు ఏంటండి ఇది ఇట్లా ఉండాలి, ఇంక ఇట్లా పెడితే బాగుంటుంది ఏమని అంటారా? నేను అంటే స్క్రిప్టెడ్ లాగా నన్ను ఎక్స్పోజ్ చేయండి, నన్ను ఎక్కువ చూపించండి అలా ఏ ఉండదు. వాళ్ళు స్టోరీ చెప్తారు, నా పార్ట్ ఎలా ఉంది, నా సీన్స్ ఎలా ఉన్నాయి, అసలు నా కాస్ట్యూమ్ ఎలా ఉంది, నేను ఎంతవరకు అది చేయగలను, నా ఇంపార్టెన్స్ ఎంత ఉంది అనేది నేను చూసుకుంటాను. కథ మీరేంటారా, మీ ఫ్యామిలీ ఎవరన్నా అలాంటి ఏం డిసైడ్ చేసేది? మీకు బ్యాక్గ్రౌండ్ ఏం లేదు కదా? ఇండస్ట్రీకి అసలు ఇల్లు ఇక్కడ ఉంటే ఇండస్ట్రీ ఎక్కడో అనమాట. ఇప్పటికీ కూడా నువ్వు ఏది ఉన్నా కూడా ఇంటి వరకు తీసుకురావద్దు. ఓకే, ఆ టాపిక్ కూడా అసలు మీరు అక్కడ వెళ్తారా, నా హోటల్ డిస్కస్ చేస్తారా? వచ్చి చెప్తూ ఉంటారు. ఇప్పటివరకు ఏ డైరెక్టర్ దగ్గర చేశారు? చేశాను చెప్పండి. ఒకళ్ళు ఇద్దరు అంటే రీసెంట్లీ మీకు తెలుసు శ్యామ్ జే చైతన్య గారి దగ్గర చేశాను, హర్ష గారి దగ్గర చేశాను. తన రైటర్ కమ్ డైరెక్టర్ కదా, అందరికీ తెలుసు హర్షవర్ధన్ గారు. ఇది గుడ్ బ్యాడ్ అగ్లీ శ్రీముఖి చేసింది అందులో. సో అలా పెద్ద పెద్ద వాళ్ళతో చేశాను. రీసెంట్లీ ఒక స్మాల్ రోల్లో గద్దెలకొండ గణేష్లో చేశాను. ఓకే, హరీష్ శంకర్ గారు చాలా మంచి డైరెక్టర్. లిప్ టు లిప్ సీన్లు ఏమైనా వచ్చినాయా? లేదు, ఇప్పటి వరకు రాలా. ఒక్క సినిమాలు కూడా వస్తే చేస్తాను ఒకవేళ అవసరం అయితే. అవును, అవసరమే కదా సినిమాలో అవి పెట్టాలంటే కథాంశాలు అవసరం. అంటే బేసిక్గా ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు మీరున్నారు కాంట్రవర్షియల్ గా మాట్లాడితే మాకు ఎక్కువ లైక్స్ వస్తాయని పర్టికులర్ గా మాట్లాడాలి అని అనుకుంటే చెప్తున్నా. అలాగే నేను రెడీ అని ఇంటర్వ్యూ ఎక్కువ పోతే మీకు కూడా క్రేజీ. నేను రెడీ అని అంటే ఏ డైరెక్టర్ అయినా ఇది ఉంది అని చెప్పేస్తారు. కాబట్టి అక్కడ అవసరమా అసలు అనేది మనం డిసైడ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు అలా అనుకుంటే అభితో కూడా ఒకవేళ ఉంటే ఉండొచ్చు లిప్ లాక్, సో ఓకే అనుకుంటే. కానీ అక్కడ ఆ సీన్కి అంత అవసరం లేదే. బయట ఏమైనా జరిగిందా అలా? ఏంటి లిప్ లాక్? అది మీకు చెప్పాల్సిన అవసరం లేదే, అది నా పర్సనల్. మీరు ప్రొఫెషన్ వైజ్ చేసినప్పుడు పర్సనల్ గురించి ఎక్స్పీరియన్స్ ఏం లేదు. అది జనరల్గా ఉంటే ఉందానండి, లేకపోతే లేదానండి, అది పాస్ అది అంతే. ఇంకా మీరు అక్కడ ఏం వేసుకుంటారో వేసుకోండి. క్వశ్చన్లు అవన్నీ ఏదో చిన్న పిల్లల ఇంటర్వ్యూస్ చూసేవాళ్ళు, వాళ్ళకి తెలియదు. మీరు అందరిని పెద్ద పిల్లలు చేశారు. 6 సంవత్సరాలను కూడా 10 సంవత్సరాలను కూడా మిమ్మల్ని చూడంగానే వాని రోమాల నిక్కుమడిచే క్యారెక్టర్స్ కదా మీరు చేసి. అదొక టైప్ ఆఫ్ అంటే ఆ అభిమానం వేరంతే. మరి ఈ క్వశ్చన్లు మీరు పాస్ చేస్తున్నారు కదా, రియల్గా మీరు నిజం మాట్లాడినట్టు ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. ఏమని? లిప్ లాక్ రియల్ గా బయట జరిగింది. అది నా పర్సనల్, నేను చెప్పాల్సిన అవసరం లేదు. మరి నా పర్సనల్ కి నేను yes or no అది కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు. లేదు, పాజ్. ఎక్కడ కూడా బాయ్ ఫ్రెండ్ మీకు ఇప్పుడు మీ తెలుసుకోవచ్చా? ఏంటి వయసు ఎంత? చెప్పను. ఓకే, తెలుపకుండా కూడా నేను అనుకుంటాను 30 లోపు అని. 30 లోపు 30+ అని అంటలేను. ఇన్ని సంవత్సరాల జర్నీలో ఎక్కడ కూడా మీకు బాయ్ ఫ్రెండ్ అనేవాడు అంటే లవర్ అని అనకుండా బాయ్ ఫ్రెండ్, క్లాస్మేట్, స్కూల్ మేట్ ఎవరు? చిన్న చిన్న క్రషెస్ అనే కామన్ అసలు అవి. ఇంటర్వ్యూలో చెప్పారు బాయ్ ఫ్రెండ్ అంటే వస్తుంటారు పోతుంటారు, నాకు అంత స్టేబిలిటీ లేదండి, చాలా మంది ఉన్నారని చెప్పి. అదే అంటున్నా, చిన్న చిన్న క్రషెస్ ఉంటాయి కదా. ఎలాంటి సినిమాలో జరిగిన సినిమాలో అదే మీరు రామసక్క నోడు దాంట్లో జరిగినట్ట, ఏడు చేపలో జరిగిన చిన్నప్పుడు అంటే ఏదో వచ్చి అదే అంటున్నా. 10th లో అయినా 7th లో అయినా ఇంటర్ లో అయినా ఈ రోజులలో రొమాన్స్ మించి చేస్తున్నారు. చిన్న చిన్న క్రషెస్ అనేవి కామన్. అది దాన్ని లవ్ అని ఎలా అనుకుంటాం? మనకి అసలు నాలెడ్జ్ లేనప్పుడు, ఏం లేనప్పుడు పలానా వాళ్ళతో లవ్ మీన్ ఏంటండి? లవ్ అంటే లవ్ చేస్తే పెళ్లి చేసుకునే అంత లవ్ ఉండాలి చేస్తే, అదే అసలు రియల్ లవ్. ఇప్పుడు లవ్ చేసుకున్న రొమాన్సే, క్రష్ అన్న రొమాన్సే ఇష్టం. క్రష్ అంటే
ఒక్కొక్క స్టేజ్ దాటినప్పుడు మనకి నాలెడ్జ్ లేనప్పుడు ఒక్కొక్క నాలెడ్జ్ లేనప్పుడు క్రష్ చేయడం అనేది మంచిదేనా మరి? మనకు తెలియదు కదా, ఇష్టం అంతే. ఇప్పుడు ఇది చూసాం అంటే మాట్లాడుతూ ఉంటాము ఎక్కువ, మనకి అదే స్కూల్కి వెళ్తే ఎక్కువ ఒకళ్ళ మీదే ఇంప్రెషన్ ఉంటుంది. నా ఫోన్ మీరు 9:30, 10 చేస్తే స్విచ్ ఆఫ్. ఏం లేదు, జస్ట్ మనం స్కూల్కి వెళ్ళినప్పుడు ఎవరు మనకి రోజు చాక్లెట్ ఇస్తారు, ఎవరు మనం రిసీవ్ చేస్తారు అలా. ఎవరన్నా ఎదురు ఊరుకొచ్చి ఐ లవ్ చెప్పిన సందర్భాలు చూస్తాను బాగున్నారు కదా మీరు, ఉన్నాయా? వదిలిపెట్టరు కదా ఎట్లాగో యూత్. అమ్మాయి ఉందంటే ముందుగా అతను పటాయించాలి, అమ్మాయి విషయంలో ఐస్ క్రీమ్ విషయంలో చేజారకూడదు అంటారు. అలాంటి అబ్బాయిలు ఎవరన్నా ఉన్నారు? ఎంతమంది ఉండొచ్చు? ఉన్నాయి. ఎందుకు ఓపెన్ అవుతలేరు మీరు? ఓపెన్ అవును ఉన్నాయి. ఏంటి ఇప్పుడు దానికి 1, 2, 3, 4 చెప్పాలా ఏంటి? మీరు ఉన్నాయా అని అడిగారు. ఉన్నాయి. ఏ ఏజ్ లో? ఏ ఏజ్ లో అయినా ఇప్పుడు కూడా. మరి ఎందుకు మీరు యాక్సెప్ట్ చేయట్లేదు? అదే నేను చెప్పాను కదా ఇందాక రీజన్. ఓకే ఓకే, మీకు అంటే మీరు ఫ్రీ బర్డ్ అంటే మన వల్ల ఒకళ్ళు బాగా ఇష్టం ఉన్నట్టు చేసుకోవాలి. అలా చేసుకున్నట్టయితే మాత్రమే ఇష్టం ఉన్నట్టు అంటే మన వల్ల ఒకళ్ళు బాధపడకూడదు. పెళ్ళైన వాళ్ళ పెళ్లి కాని వాళ్ళ ఏంటి మీరు ఇష్టపడేది? అందరూ ఉన్నారు. ఎందుకనంటే ఇష్టం అనేది అది ఎవరిష్టం వాళ్ళది. మనం ఎవరినైనా అభిమానించవచ్చు, ఎవరినైనా ఇష్టపడవచ్చు కదా. పెళ్ళైన వాళ్ళే ఇష్టపడాలి. ప్రపోజల్స్ ఇండస్ట్రీలో వస్తాయి. చేసుకుంటారా? లేదండి, ఇంకా ఏం ఆలోచించలేదు. ఎందుకు అటువైపు అస్సలే మీరు అంటే ఆ నాలెడ్జ్ చూద్దాం అంటే నాలెడ్జ్ వద్దని కాదు, అది వస్తే పక్కా ఇప్పుడు మీరు అన్నారే విడిపోతారు, క్లాషెస్ అయిపోతాయి, గొడవలు అయిపోతాయి. కుర్రాలనేమో మీరు రెచ్చగొట్టి వదిలిపెట్టారు, రోడ్ల మీద పడేశారు. అసలు మేఘనా చౌదరి అంటే అబ్బా తేలిపోతున్నారు అందరూ చూసి, మీరు మాత్రం దానికి దూరంగా ఉండరు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎలా పాసిబుల్ అవుతుంది మీకు అట్లా? అంటే ఇప్పుడు నేను అందులోకి వెళ్ళాను అంటే పర్ఫెక్ట్ గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నేను దాన్ని యాక్షన్ చేయగలిగినప్పుడు. మీరు నటించి వాళ్ళని వదిలేశారు. ఏం లేదే, దాదాపు ఏ బాయ్స్ హాస్టల్ లేకపోతే ఏ కూరని చూసినా మీ ఫోటో కానొస్తున్నట్టు మాకు సమాచారం కూడా వస్తుంది. అవునా? ప్లీజ్ అండి ఒకసారి మీరు వెళ్ళా ఫోటో తీసి. రీసెంట్లీ నాకు తెలిసింది వైజాగ్ లో అంట మన థియేటర్ ఏంటి భవానీ థియేటర్ సంథింగ్ ఏదో, ఆ థియేటర్ ఆపోజిట్ లో ఎవ్రీ మూవీ పోస్టర్ అక్కడ వేస్తూ ఉంటారంట. అలాగే రామ్ సక్కనోళ్ళు వేసినప్పుడు హారతిస్తూ ఉన్నారు. సో నాకు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఫోన్ చేసి, మేఘనా అభిమానం అంటే ఇలా ఉంటుందా? అయ్యా నువ్వు ఫోటో తీసి పంపించాలి కదా. నాకు వాయిస్ రికార్డ్ పెట్టాడు ఆ అబ్బాయి. సో అప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది, నేను రీచ్ అయ్యాను. ఓకే, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారని అంటే మీదైనా స్టైల్లో పోయారు. ఏదేమైనా ఆడియన్ వాళ్ళ అభిమానం, వాళ్ళ వాళ్ళు లేకపోతే మనం లేం. అది ఇష్టమైనా నష్టమైనా, బ్యాడ్ కామెంట్ అయినా గుడ్ కామెంట్ అయినా, ఏదేమైనా బ్యాడ్ వచ్చింది అని అంటే ఇంకా మనం వాళ్ళ నోళ్ళల్లో బాగుంటున్నట్టే. అందుకే ఆ కోణాన్ని ఎన్నుకున్నారా? అవును, మంచి ఆలోచించే వాళ్ళు ఉంటారు, మంచిని బాగా రిసీవ్ చేసుకుంటాం. చెడు అంటే అచ్చా ఓకే ఇంకా 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 దాని నుంచి. ఏదైనా ఒక అభిమాని, వీర అభిమాని మీకు ప్రపోజల్ చేస్తే ఎలా ఫీల్ అవుతారు? బాగా ఫీల్ అవుతాను. పెళ్ళి వైపు వెళ్ళరా? చెప్తాను, వద్దు ఇష్టపడండి చాలు, పెళ్లి వరకు ఎక్స్పెక్ట్ చేయకండి అని. అదే వదిలేస్తారా? అటు దారిలోకి వెళ్ళి వదిలేస్తారా? నేనేమైనా రమ్మని పిలిచానా ఆయన్ని? నేను వదిలేయడానికి. మీరు ఇష్టపడతారు కానీ అభిమానం అంటే ఓన్లీ అభిమానమే కదా, పెళ్లి చేసుకోవాలి అని. అలా అంటే అభిమానించే వాళ్ళు అందరినీ పెళ్లి చేసుకోలేను కదా. ఎవరో ఒకరు బాగా ఉంటారు కదా పాపం, ఏదో వాళ్ళ అభిమానం అలా ఉంటుంది కాబట్టి వస్తారు. సో అది ఎంతవరకు అంతవరకే చెప్పాలి అంతే. ఈ రకంగా చూసుకుంటే బాగా బాధపడ్డ సందర్భాలు ఏమన్నా? బాధపడ్డా అంటే నిన్నే ఒకటి జరిగింది. సో ఒక మూవీ ఒక రోల్ గురించి నన్ను పిలిచారు, వెళ్ళాను, మాట్లాడాను, అంతా అయిపోయింది. సో నైటే జరిగింది ఇది. నాకు ఫోన్ చేసి, మేఘనా గారు మీరు పే చాలా ఎక్కువ చెప్పారండి, సో నా దగ్గర అంటే పే ఎక్కువ చెప్పారు అన్నారు. యా ఓకే అండి, పోనీ మీరేమనుకుంటున్నారో చెప్పండి అన్నాను. అంటే లేదండి, నేను యాక్చువల్గా ఇండస్ట్రీలో 6 years ఉన్నాను,
నాకు ఎవరు ఏంటి ఎలా అన్నీ తెలిసి ఎంక్వైరీ చేసి వాళ్ళని మాత్రమే నేను పిలిపించాను అన్నారు. ఓకే, మీరు ఎంక్వైరీ చేశారు కదా, అంటే అమ్మాయి పే ఎక్కువ తీసుకుంటుందని మీకు చెప్పలేదా అని. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే నా గురించి రెండు ఎవరిని అడిగినా చెప్తారు. అమ్మాయి చాలా హార్డ్ వర్కరు, ఎట్ ద సేమ్ టైం అంతే కమర్షియల్ అని ఈ రెండు బాగా చెప్తారు, ఎక్కువ తీసుకుంటుంది అని. సో అదే క్వశ్చన్ నేను ఆయన అడిగాను. అంటే తెలుసు, బట్ విత్ కమిట్మెంట్ అయితే ఒక రేటు, వితౌట్ కమిట్మెంట్ అయితే ఒక రేటు అని చెప్పారు ఆయన. ఓకే, అవునా, ఓకే, విత్ కమిట్మెంట్ వితౌట్ కమిట్మెంట్ అని చెప్పారు కదా, వాడెవడు కాన్ఫరెన్స్లో తీసుకోండి. మరి నన్ను ఏ మూవీకి వాడు పంపించాడు అనేది నాకు కాన్ఫరెన్స్ తీసుకోండి. లేదా ఈ రోజు నేను ఏ ఆఫీస్కి అయితే మీ ఆఫీస్కి వచ్చానో అదే ఆఫీస్కి నేను రేపు వచ్చి కూర్చుంటాను, మీరు వాడిని తీసుకురండి. లేదా ఇప్పుడు వాడెవడు అనేది చెప్పండి అన్న. వాడి దగ్గర నుంచి సమాధానం లేదు, ఆన్సర్ లేదు. ఫోన్ నాతో పాపం మాట్లాడుతూనే భయపడి పక్కన ఏదో కాల్ మాట్లాడుతున్నట్టు కట్ చేశాడు. సో నన్ను ఎవరైతే ఆఫీస్కి రిఫర్ చేశారో వాడికి ఫోన్ చేస్తే వాడి ఫోన్ కూడా ఏమంటారు, మేడం నేను మళ్ళీ మీకు కాల్ చేస్తాను మెసేజ్ చేశాడు తప్ప లేదనమాట. నేను అదే కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, నాకు ప్రూవ్ చేయమని చెప్పండి. సో ఇలాంటి కొన్ని ఎందుకు బాధ అనిపిస్తాయి అనమాట. నేను ఈ రోజుకి చెప్తున్నాను, ఇన్ని క్యారెక్టర్స్ మేఘన చేసింది కదా, నిజంగానే అందరూ ఏదో అనుకోవచ్చు. ఈరోజు ఇదే డిబేట్లో చెప్తున్నాను, మేఘనాకి మేము కమిట్మెంట్ ఇప్పించి మూవీ చేయించాం అన్న వాళ్ళని కూర్చోబెట్టండి, నేను మాట్లాడతాను. బాగా సంతోషపడ్డా సమయం. నేను మంచి ఆర్టిస్టు మేఘన ఈ రోజున, అంటే నా గురించి ఎవరు అడిగినా వాళ్ళు చెప్తూ ఉంటారంట, ఎంక్వైరీ చేసినప్పుడు ఈ అమ్మాయిని మూవీలో తీసుకోవాలనుకుంటున్నా ఏంటంటే చాలా మంచి ఆర్టిస్టు, చాలా కష్టపడుతుంది, కాకపోతే కొంచెం ఎక్కువ తీసుకుంటుంది అని. 60 సంవత్సరాల హీరో 15 సంవత్సరాలు 16 సంవత్సరాల హీరోయిన్ తోటి తీస్తున్న సందర్భాలు. అంటే అమ్మాయిలు తక్కువ, అంటే 2-3 సినిమాలకే వాళ్ళ ముగుస్తుంది. ఇదాన్ని మీరు ఎలాగా? కామన్ కదా, లేడీస్కి ఎప్పుడు తక్కువ టైమే ఉంటుంది. ఇప్పుడు హీరోలు నాగార్జున గారు వాళ్ళు ఇప్పటికీ హీరోగా చేస్తున్నారు, అలా అని రమ్యకృష్ణ గారు వాళ్ళు ఇప్పటికీ హీరోయిన్గా చేయట్లేదు కదా. లేడీస్కి ఎప్పుడు టైం ఎందుకు ఏంటో మేల్ డామినేషన్ అయినా డామినేషన్ అని ఏం లేదు. మరి ఉంటారు కదా అమ్మాయిలు కూడా, ఇప్పుడు ఐశ్వర్య లాంటి వాళ్ళు బాలీవుడ్లో చాలా రోజులు రాణించారు, మరి ఈ టాలీవుడ్లో ఎందుకు? మన వాళ్ళకి దూరపు కొండలు నునుపు అని అక్కడ వాళ్ళంటే ఎక్కువ ఇది కదా, కాబట్టి ఇంకా 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 ఏమంటారు, అక్కడ నుంచి ఇంకా మోడల్స్ను డాన్సర్స్ను ఎవరో ఒకరిని తీసుకొచ్చి ప్రమోట్ చేయడం. బయట వాళ్ళు కమిట్మెంట్ బాగా ఇస్తారా? అది నాకు తెలీదు. ఎందుకు తెలుగు అమ్మాయిలు ఎంతో మంది ఉండగా మీలాంటి వాళ్ళు మీరు ఏ రకంగా అయినా, అంటే ఏ రకంగా అంటే మీన్స్ సినిమాలో అభిరుచి ఉన్నంత వరకు చేయగలరా అంటున్నా కూడా ఇంకా బయట వాళ్ళని తీసుకొచ్చి అదో ఇదో అని పెద్ద పెద్ద సినిమాల్లో అవకాశం ఇవ్వడానికి కారణం అది నాకు తెలియదు. మరి నేను కూడా అదే. ఇప్పుడు మీరు ఇందాక నుంచి క్వశ్చన్ అడిగారు కదా, మీరు ఎందుకు అంటే ఇంత ఎక్స్పోజింగ్ చేశారు, లేకపోతే ఇలా అలా ఆ క్యారెక్టర్ అని అంటున్నారు. ఎందుకు అని అంటే బయట నుంచి తీసుకొచ్చే అమ్మాయిలు మీరు క్వశ్చన్ చేయరు. సో మన దానిలో కూడా టాలెంట్ ఉంది, అంటే మన అమ్మాయిలు కూడా బాగుంటారు, మన అమ్మాయిలు కూడా బాడీ పరంగా ఎక్స్పోజర్ పరంగా డ్రెస్ పరంగా చేయగలిగే వాళ్ళు ఉన్నారు. నాలాగా ఇదే ప్రొఫెషను నేను చేయగలను అనే కాన్ఫిడెంట్గా ఉన్నవాళ్ళు ఉన్నారు అని తెలియజెప్పడానికి నేను చేశాను. నేను నిజంగా ప్రూవ్ అయ్యాను ఒక 3 yearsలో. ఓకే, ఇప్పుడు మన తెలుగు వాళ్ళలో కూడా కొంచెం మంది ఉన్నారు అని. బట్ అందరూ అలా ఉండి చేస్తే ఏమైనా రావచ్చేమో. మీరు ఎన్ని రోజులు రాణిస్తారు అనుకుంటారు? ఎండింగ్ గురించి నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అయిపోయి నేను 2 yearsలో ఉంటానా 3 yearsలో ఉంటాను, ఇలా ప్లానింగ్ ఏం లేదు. ఎన్ని రోజులు జనాలు నన్ను రిసీవ్ చేసుకుని ఎన్ని రోజులైతే నాకు మంచి ప్రాజెక్ట్స్ వస్తాయి, ఎప్పటి వరకు నేను చేయగలను అప్పటి వరకు నేను చేస్తూనే ఉంటాను. అంటే ఎందుకు ఈ క్వశ్చన్ ఎందుకంటే కొంతమంది ఒక సినిమాతోటే ఆ రోజుతోటి అయిపోతుంది, కొంతమంది 2-3 హీరోలతో ఒక 4-5 పెద్ద పెద్ద సినిమాలు పడ్డ వాళ్ళు కూడా కనుమరుగు అయిపోతున్న రోజులు ఇవి. ఎందుకంటే సంవత్సరాలు 20 హీరోలకు వస్తేనేమో 30 సంవత్సరాలు కూడా రాణించుకొచ్చారు, 40 సంవత్సరాలు రాణించుకుంటొచ్చారు. ఆయన స్టార్లు పెద్ద పెద్ద స్టార్లు ఉన్నాయి, మరి హీరోయిన్లకు అలాంటి స్టార్లు రాకపోవటం. ఇంకా ఈ రోజులలో కూడా ఏదో ఒక స్టార్, అదే ఇప్పుడు 60 ఏళ్ళ వాళ్ళ స్టార్లు హీరోలకు ఏదో ఒక స్టార్ అయితే కంపల్సరీ ఉంటుంది. కానీ విజయశాంతి తర్వాత అంత పెద్ద స్టార్ ఒక పేరు లేడీ బాస్ సంథింగ్ లైక్ దట్ హీరోయిన్లకు ఎందుకు లేరు? అనుష్క ఉంది కదా, అలాగా అనుకుంటే ఇప్పుడు కానొస్తుందా? ఇప్పుడు లేదు, కానీ ఒక స్టార్డమ్ అయితే ఉంది కదా, అంటే ఆ క్యారెక్టర్స్ చేస్తే ఉండాలి. 10 సంవత్సరాలకు మించి అంటే ఏదో 2-3 మాత్రమే, కానీ ఆ హీరోలు మాత్రం దాదాపు అందరూ అలాగే ఆ రేంజ్లో. అది ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో అలాగే ఉన్నారు. ఈ రోజుల్లో కూడా ఎందుకు అలాగే ఎక్కువ ఉంటుంది ఈ రోజుల్లో, దీని గురించి మాట్లాడాలి. ఇంకా అది అలా అయిపోయింది అంతే. ఎందుకు అంటే ఇప్పుడు మీరు అమ్మాయిల్లో కొత్తదనాన్ని చూస్తారు తప్ప అబ్బాయిల్లో కొత్తదనాన్ని నేను చూడలేరు కదా. మంచి డైలాగ్ అని చూస్తుంటాం, ఆయన కూడా ఎన్నో. ఇప్పుడు అదే ఇప్పుడు నేను అంటున్నాను కదా, ఇప్పుడు అమ్మాయిల్లో మీకు వెరైటీ కావాలి అంటే ఒక మూవీ వచ్చేసరికి ఒక అమ్మాయి మళ్ళీ రిపీట్ అవ్వకూడదు ఆడియన్స్ కి. అది చెప్తుండ్రా ప్రజలు ఏం చెప్పట్లేదు స్క్రిప్ట్ రాసేటప్పుడు హీరోకు
ఏమని హీరో కానీ డైరెక్టర్ కానీ మాకు వేరే వేరే అమ్మాయి కావాలి, అసలు తెలుగే రాని వాళ్ళు, మీరున్నారు ఎప్పుడు మీరున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు ఒకే సెలబ్రిటీతో యాంకరింగ్ చేయగలరా? అవునండి, మీరు ఇప్పుడు హీరో నాటిన అలా చూస్తున్నాం, మరి హీరో అయితే ఆయనే కదా హీరో. అంటే ఇప్పుడు యాంకర్ని ఎప్పుడు చూడగలరు కానీ సెలబ్రిటీని చేంజ్ చేస్తూ ఉండాలి, అది కూడా అలాగే. అంటే మీరు ఓన్లీ కొన్ని సినిమాలలో అంటే ఒక ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదంతా ఎందుకు, అసలు హీరోయిన్స్ కి ఈ మధ్యలో డైలాగ్స్ గానీ ఎక్కువ యాక్షన్ పార్టే ఉండట్లేదు అలా అనుకో. ఎందుకంటే పాట కాగానే పాటకు వచ్చేస్తారు, హీరో ఫైటింగ్ జస్ట్ హీరోయిన్ ఉంది అంటే ఉంది. ఏది రీసెంట్లీ మన 100 మూవీ ఏంటి చిరంజీవి గారిది, చిరంజీవి 100 మూవీ 150 కాజల్ గారిది ఏముంది రీసెంట్లీ. మళ్ళీ ఇప్పుడు ఈ మూవీ చూసుకుంటే అందులో తమన్నాది ఏముంది, లేకపోతే మన ఈవిడిది ఏముంది, ఎందుకు అటువైపే డైరెక్ట్ అంతే ఏం లేదు కొత్తదనం అంతే. అంటే మెయిన్ ఒక క్వీన్ లాంటోడు హీరో, తర్వాత రాజ్యంలో ఎంతమంది అయినా చేంజ్ అవుతూ ఉంటారు, వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అదే చాలామంది మేము చేసిన ఇంటర్వ్యూలో కూడా మాకు ఏదో ఒక పాత్ర ఇవ్వండి, మేము ఇప్పుడు మా కళలన్నీ ఇవే, మేము ఏదో ఒక పాత్ర చేసి ఇప్పుడు ఒక రైతులాగానే ఉంటాడు, ఇంకొకరు ఉంటారు, మాకు మేము ఇన్ని పాత్రలు చేసినా కూడా ఇప్పుడు ఎందుకు మాకు పాత్రలు వస్తుంది, ఏదో పాత్ర ఇస్తే తినగలుగుతాం కదా. అదైతే నిజమే, ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళు తెలుగుని సపోర్ట్ చేస్తే బాగుండేది. చిన్న క్యారెక్టర్లకు కూడా రీసెంట్లీ చైల్డ్ ఆర్టిస్టులు కూడా బయట నుంచి తెచ్చుకుంటున్నారు. నాని గారి మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ జెర్సీలో, ఎందుకు మన దానిలో లేరా పాపం? అదంటారు ఇప్పుడు ఉన్నది దౌర్భాగ్యం అది నిజంగా. మన తెలుగు వాళ్ళు అదంతా ఎందుకు, తెలుగు వాళ్ళు తెలుగు వచ్చి మాట్లాడలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నాం. ఇంకైతే ఒక ఆమె మొన్న మాట్లాడుతూ నన్ను హిందీ కానీ ఇంగ్లీష్ కానీ మాట్లాడని తెలుగు మాట్లాడకండి అని కూడా అన్నారు. ఎందుకు అంత చిన్న చూపు? అంటే అలా మాట్లాడితే ఏదో మరి అలా బిహేవియర్ అంటే మనం ఉండే గడ్డ ఇది, మనకి తిండి పెట్టేది ఈ గడ్డ, అలాంటప్పుడు మనం తెలుగులో మాట్లాడితే తప్పే ఉంది. ఈ రోజు నేను కూడా ఇంత చేస్తున్నాను, నేను కూడా అనుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు, నేను కూడా ముంబై నుంచి ఎక్కడి నుంచి వచ్చానని చెప్తే బాగుండేదేమో అని. అంటే అలాంటి పరిస్థితిలో మనం ఎందుకున్నాం? అది ఎందుకు అంటున్నా, ఇంకా మారారా ఈ యొక్క ఏదైతే ఉందో టాలీవుడ్? రీసెంట్లీ సీరియల్స్ లో కూడా చూసుకుంటే అందరూ బెంగళూరు వాళ్ళే, అదే అంటున్నా, అందరూ బెంగళూరు వాళ్ళే. అంటే సీరియల్స్ తీయడానికి ఇక్కడ ప్రొడ్యూసర్స్ కావాలి, ఇక్కడే హైదరాబాద్ లో షూట్స్ చేస్తారు, బట్ బెంగళూరు వాళ్ళని ఎందుకు అని అనుకుంటే ఆ సీరియల్ హెడ్ ఎవరు బెంగళూరు ఆవిడ ఉన్నారు, సో అందుకే బెంగళూరు ఆవిడని బెంగళూరు వాళ్ళని సపోర్ట్. చిన్న చిన్న క్యారెక్టర్స్ కూడా ఇప్పుడు ఛానల్ వాళ్ళు సెలెక్ట్ చేయాలి, ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఎంతవరకు కరెక్ట్? అది నిజంగా 100% రాంగ్. మరి అది ఎవరు ప్రాబ్లం సాల్వ్ చేస్తారనేది ఇప్పటి వరకు. సాధారణ సమయంలో సరదాగా ఏం చేస్తుంటారు? నేనా, మా పెట్స్ ఉన్నాయి, నాకు చాలా ఇష్టం, వాటితో టైం పాస్ అయిపోతూ ఉంటుంది. ఇంట్లోనే ఉంటాను ఎక్కువ, ఓన్లీ వర్క్ ఉంటేనే బయటకు వస్తా. ఓకే, మీరు యాక్టర్సే, మీకు కూడా నచ్చినటువంటి యాక్టర్ ఉంటాడు కదా సినిమా ఇండస్ట్రీలో, ఎవరున్నారు? నాకు ఫ్యాన్స్ ఎవరు లేరు. మీకు ఫ్యాన్స్ కాదు, మీరు ఎవరు ఫ్యాన్? అదే అంటున్నాను, నాకు ఇష్టమైన ఈ హీరో అన్ని చూస్తారా? అన్ని చూస్తాను. ఈ రీసెంట్గా చూసిన సినిమా? రీసెంట్గా రాజుగారి గది 3. ఓకే, ఎలా ఉంది? బాగుంది. హీరోయిన్ అవికా కౌర్. నచ్చిన హీరోయిన్ లేరు, ఎవరు లేరు. నచ్చిన హీరోలు, నచ్చిన హీరోయిన్స్, నచ్చిన డైరెక్టర్స్ ఇలా లేరు. ఎందుకనంటే నా దృష్టిలో అది అందరినీ అని కాదు, నా దృష్టిలో మనం ఒక హీరోలోనే అన్ని చూడలేము, ఒక హీరోయిన్లోనే అన్ని చెప్పగలం. ఒక సినిమా ఈ సినిమాయే బాగా హైలైట్, దీని తర్వాత రాలేదు, దీని ముందు ఉంది అనేది మనం చెప్పలేము అనేది నా ఉద్దేశం. 7 సినిమాలలో 7 చేపల సినిమాలో 7 చేపల్లో మీరు ఒక చేప, మిగతా 6 చేపలు కూడా అవే క్యారెక్టరా? అవే అంటే అంటే ఒకటే సేమ్ క్యారెక్టర్ లేకపోతే వివిధ టైప్ ఉంటాయి, అందరూ ఒకలాగే అయితే చూడలేరు కదా. ఎన్నడా సినిమా ఎప్పుడు వస్తుంది? నెక్స్ట్ మంత్ 7th. ఒక్కసారి ఆడియన్స్కు హాయ్ అండి, దిస్ ఈజ్ మేఘ్నా. అందరూ నెక్స్ట్ మంత్ నవంబర్ 7th 7 చేపల కథ రిలీజ్ అవ్వబోతుంది. మీ అందరికీ తెలుసు, బట్ అయినా కూడా నేను నా నోట్తో చెప్తున్నాను. ఇప్పటి వరకు ట్రీజర్ని ఎంత బాగా మీ అందరి బ్లెస్సింగ్స్తో, మీ అందరి ఎంకరేజ్మెంట్తో, ఏమంటారు, చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నారు రిలీజ్కి. ఎలా బ్లెస్ చేశారో మూవీ తర్వాత కూడా అంతే మంచి నేమ్ తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడడం మాత్రం మర్చిపోకండి, మర్చిపోరని కూడా నాకు తెలుసు. అలా నిద్రలో కూడా చేశారు కదా, మీకోసం 2 కళ్ళు ఇట్లా పెట్టుకొని చూస్తారు సినిమా ఎప్పుడు వస్తుంది. ఇంత లేట్ అయింది 2018లో సంథింగ్. మూవీస్ అన్నాక అవుతూ ఉంటాయండి చాలా, దాని వెనకాల ఎడిటింగ్ ఉంటుంది, డబ్బింగ్ ఉంటుంది, సెన్సార్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఈ లోపు మధ్యలో కాంట్రవర్షియల్ అవును విన్నాను నేను కూడా, ఇది యూట్యూబ్కే పరిమితం,
మూవీ రిలీజ్ అవ్వదు ఇవన్నీ అనుకున్నారంట. బట్ ఈ వెనకాల ఎవరు ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, ఏం జరుగుతున్నాయి, ఏం ప్యాచ్ వర్క్స్ జరుగుతున్నాయి, ఏం షూట్ చేస్తున్నాయి ఎవరికి తెలియదు. నోటికి వచ్చింది వాగేస్తూ ఉంటారు. సో లాస్ట్కి అయితే ఇప్పుడు రిలీజ్ అవుతుంది కదా. బట్ ఇలాగే ఏ మూవీ గురించి కాంట్రవర్షియల్స్ వచ్చినా మీరు ఆ వెనకాల ఇది అర్థం చేసుకోవాలన్నమాట. డేటింగ్లో ఉన్నారు ఎప్పుడన్నా? చెప్పండి. మేఘనా చౌదరి గారు నిజం చెప్తున్నారా లేదా కామెంట్ చేయండి. డేటింగ్లో ఉన్నారా? వాళ్ళు ఏం చేస్తే నాకు మంచి చేసేవాళ్ళు నేను రిసీవ్ చేసుకోగలిగేది మాత్రమే తీసుకుంటాను. పలానా అబ్బాయి బాగుంటాడు అని అనిపించిందా? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది కదా. సో ఎప్పుడు నేను అనుకుంటాను నన్ను చేసుకోబోయేవాడు లేకపోతే నా హస్బెండే నాకు ఫ్యాన్ అవ్వాలి, నా హస్బెండ్ నాకు గొప్పగా గ్రేట్గా కనిపించాలి అని. అలాంటి క్వాలిటీలు ఉన్న వాళ్ళు ఇప్పటివరకు అబ్జర్వ్ చేశారా? వచ్చినప్పుడు చెప్తాను నెక్స్ట్ ఇంటర్వ్యూలో. ఓకే, మీరు చేసినటువంటి ఈ యొక్క క్యారెక్టర్స్లో మీ యొక్క భర్తను కూడా అలా రంజింపజేస్తారా? ఆ ఎక్స్పీరియన్స్ అని వచ్చిందా? అది నా పర్సనల్, నేను నా మొగుడిని రంజింపజేస్తానా? నాన్ సెన్స్ యార్ ఇది. అలా అలా నా ఇష్టం, అది మా ఇష్టం, అది అంతేనా? అక్కడ వరకు అది నేర్చుకో. ఓకే, పర్సనల్ పక్కకి పెడితే థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కటి ఇంటర్వ్యూ ఇచ్చారు. మీ యొక్క మనసులోని మాటలు కొన్ని ఓపెన్ అయ్యారు, కొన్ని ఓపెన్ కాలేదు. జనాలకు తెలుసు ఎంతవరకు ఓపెన్ అయ్యామో ఎంతవరకు ఓపెన్ అవ్వలేదు అని. సినిమాలో అయినంత కూడా ఇక్కడ కాలేదు అనిపిస్తుంది. సినిమా అనేది షూటింగ్ అండి, ఇంటర్వ్యూ అనేది హానెస్ట్ గా చెప్పేది. సో ఇందులో స్క్రిప్ట్ అంతా నిజం మాట్లాడినట్టు అనిపిస్తుందా? పక్కా నేను నన్ను అడగకూడదు, మీరు ఆడియన్స్. మీకు అనిపిస్తుంది, మీకు కూడా ఒక మనసు ఉంటుంది కదా. నేను కరెక్ట్ గానే చెప్తాను. పక్కా. ఓకే, ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. మీ మూవీ మంచిగా ఆడాలని. సక్సెస్ మీటింగ్ మమ్మల్ని పిలువండి, వస్తాం కంపల్సరీ. థ్యాంక్ యూ. అక్కడ కూడా మీరు మమ్మల్ని వదిలిపెట్టరు. ఏం లేదు, ఏం లేదు. ఇదండి మరి మేఘనా చౌదరి గారు 7 చేపల కథ. వాళ్ళు తీసినటువంటి అన్ని కథలు కూడా చక్కగా వివరించారు. మరి 7 చేపల కథ చూసేందుకు మరి మన అందరం సిద్ధం అవుదాం, అందరం కలిసి చూద్దాం. మరి ఆమె రియల్గా కూడా ఒక మంచి స్టార్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే. ఓకే.